కార్పొరేట్ సెక్టర్. కార్పొరేట్ అంటే సామాన్యులు కానిది కార్పొరేట్. వాళ్ళు సామాన్యులు కాదు, కార్పొరేట్ పీపుల్, ద డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు ఈ క్రైస్తవ సమాజంలో కూడా ఈ కార్పొరేట్ అన్న పదం బాగా వచ్చింది. మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాను. లూథరన్స్ అని ఉండేవారు, తర్వాత బాప్టిస్ట్ అని ఉండేవారు, పెంతెకోస్తల్ అని ఉండేవారు, బైబిల్ మిషన్ అని ఉండేది. రకరకాల మిషన్లు ఉండి తర్వాత కొంతమంది ఇండివిజువల్గా సేవలు చేసుకునేవారు. ఏదో వాళ్ళు తృణమో ప్రేమో చెప్తే ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పరిస్థితులు ఉండి, దీంట్లో కూడా సడన్గా ఏమైపోయిందంటే పెద్ద పెద్ద చర్చలు కట్టడం. అంటే కొంతమంది వ్యాపార దృక్పథంతో ఉన్నవాళ్ళు దీంట్లో ప్రవేశించారు. అంటే ఎక్కువగా దళితులు క్రిస్టియానిటీలో ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇతర కులస్తులు, కాపులు కానీ, రెడ్లు కానీ, చౌదరీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ కార్పొరేట్లోకి తీసుకొచ్చి పెద్ద పెద్ద చర్చలు కట్టారు. ఈ పెద్ద పెద్ద చర్చిలు కట్టి ఏసీలు పెట్టేటప్పటికి మెల్లిగా జనం అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అక్కడ జనరల్గా యువత కొంచెం బాగా ఉన్న అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి వాళ్ళని అనుసరిస్తూ కొంతమంది కుర్రోళ్ళు అలాగ కార్పొరేట్ సెక్టర్ అన్న పదం అన్నది సక్సెస్ వచ్చేసింది. ఇంక వాళ్ళు చెప్పేది ఏంటంటే బైబిల్ చెప్తారు, సువార్త చేస్తారు. ఇదన్నిటికన్నా ముందు 10%, 10%. నువ్వు 10% అవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు 10% ముందుగా నీ దేవుడికి ఇచ్చి నువ్వు ఖర్చు పెట్టుకో, లేకపోతే నీకు చాలా ఇబ్బందులు వస్తాయి అని ఎక్కువగా ఈ 10% ఇవ్వమని చెప్పి చాలా ఎక్కువగా అడుక్కుంటారు. కార్పొరేట్ ప్రాసెస్లో అందరూ 10% గురించి బెదిరిస్తూ అడుక్కుంటారు. ఇతర దేశాల నుంచి కూడా అడుక్కుంటారు. ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడుక్కుని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఆస్తులని పోగేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి ఎదురుగుండా ఒక హాస్టల్ బిల్డింగ్ ఉంది. అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. అది ప్రశాంత్ కుమార్ గారు అని చెప్పి ఆయన బ్రదర్ అండ్ మిషన్ చర్చ్ అనేది ఉంది మా ఇంటి దగ్గర. ఆ బ్రదర్ అండ్ మిషన్ చర్చ్ ఉంటే అక్కడనే దొరలు వస్తూ ఉంటారు. ఆ దొరలు వచ్చి వాళ్ళకి కొంత డబ్బులు ప్రతీ నెల ఎంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళకి పోషణ, వాళ్ళకి ఈ చర్చ్ కట్టుకోవడానికి డబ్బులు, అన్నిటికీ డబ్బులు ఇస్తారు అక్కడ. అప్పుడు వీళ్ళు దొరలు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు ఉండరు. దొరలు ఉన్నంతకాలం మటుకు ఈ పిల్లలు కలకల్లాడిపోద్ది. ఒక 5 రోజులు దొరలు వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరిని ఇళ్ళకి వాళ్ళు పంపించేస్తారు. అంటే ఇది ఎంత వ్యాపారం! అంటే నా కళ్ళారా ప్రతిరోజు చూసే వ్యాపారం ఇది. బ్రదర్ అండ్ మిషన్ చర్చ్, అన్ని చర్చిలు అంతే. ఇప్పుడు సతీష్ కుమార్ నూనె అమ్మేస్తాడు, కండువాలు అమ్మేస్తాడు, ఇంకా రకరకాలుగా నూనెలు, లేకపోతే ఏదో జలాలు, పవిత్ర జలాలు అని చెప్పి, ప్రార్థన చేసిన జలాలు అని చెప్పి అన్ని వ్యాపారమే, దోసుకుంటారు. ఇంకా కొన్ని కార్పొరేట్ సెక్టార్లో నేను చూశాను. మన జాన్ వెస్లీ కానీ, లేకపోతే ఆయన కానీ, ఇంకో పెద్ద జాన్ వెస్లీ కానీ, వీళ్ళందరూ వాక్యం బాగానే చెప్తారు, కానీ వాళ్ళు ఫోన్పేలు పెడతారు, స్కానర్లు పెడతారు.
వెంటనే స్కానర్లో కానీ ఫోన్పే కానీ 10% కొట్టేయాలి నీ జీతంలో, లేకపోతే నువ్వు వదిలిపోతావు. కాబట్టి నేను పేదవాళ్ళకి, క్రైస్తవులకి, మీరు వాళ్ళ ఆస్తుల్ని పెంచుతున్నారు తప్పితే మీ డబ్బులు దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. వాళ్ళు తిరిగే కార్లు పెద్ద పెద్ద కార్లు అవుతున్నాయి, వాళ్ళ బిల్డింగులు పెద్ద పెద్ద బిల్డింగులు అవుతున్నాయి, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి మీరు ఇచ్చే 10% వల్ల. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు చనిపోయిన తర్వాత నేను 10% ఇచ్చానంటే, నువ్వు నీ సోదరుడు బట్ట అడిగినప్పుడు నువ్వు బట్ట ఇవ్వలేదు, నీ సోదరుడు తిండి అడిగినప్పుడు నువ్వు తిండి పెట్టలేదు, కాబట్టి నేను నిన్ను ఎరగను. ఇది కౌంట్లోకి రాదు. మీరు ఇచ్చిన 10%. మానవ సేవ. మీరు డైరెక్ట్గా మీ పుట్టినరోజు పండుగన పెట్టండి 10 మంది పేదలకు భోజనం, 10 మంది బట్టలకి దానం చేయండి. పేదవాళ్ళు ఇండియాలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి డైరెక్ట్గా మీ 10% నుంచి మీరు ఖర్చు పెట్టి దానం చేయండి. అది దేవుడు హర్షిస్తాడు చెప్తే, వీళ్ళ కార్పొరేట్ పాస్టర్లకి మీరు చందాల రూపంలో ఇచ్చినది దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఇంకోడు ఉన్నాడు, ఎవర్రా కంబల్పేటాడు కాదు, శ్యామ్ కిషోర్ అని. ఒకసారి ఒక ఐజీ గారు చర్చికి వెళ్ళారట, నాకు చెప్పాడని ఫోన్ చేసి. అతను వస్తాడబ్బా, బాక్సర్లు పెట్టుకుంటాడు, 12-10 మంది బాక్సర్లు వచ్చి గంటేస్తారు అందరిని. బౌన్సర్లు బౌన్సర్లు. అసలు అతని చర్చిలో అతనికి బౌన్సర్లు ఏంటి, ఎంత ఆర్భాటం చేస్తూ ఉంటారంటే వీళ్ళు అసలు క్రైస్తవులకి అతీతమైన ఒక పెద్ద కార్పొరేట్ గ్రూప్ అన్న టైప్లో ఉంటాడు అందరు. కార్పొరేట్ పాస్టర్లు అందరూ కూడా సామాన్యులతో కలిసి ఉండరు, సామాన్యుల ఇళ్ళకి రారేళ్ళు, సామాన్యులు ఇంటికి వచ్చి ఎవడన్నా ఆపదలో ఉంటే ప్రార్థన చేయరేళ్ళు, అంతా కార్పొరేట్. కాబట్టి కార్పొరేట్ ఆయన ఉన్నాడు, సతీష్ కుమార్ ఉన్నాడంటే ప్రతి విజయవాడ దగ్గర ఒక చర్చ్ కట్టాడు, ప్రతి చోట చాలా చోట్ల చర్చలు కట్టాడు. ఆయన హైదరాబాద్లో ప్రసంగిస్తే ఇక్కడ ఆయన ప్రసంగం విని 10% చందా ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అది కాదండి, బైబిల్ చెప్తున్నది అది కాదు. నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి మీరు ఈ కార్పొరేట్ ఆ పదం నుంచి విముక్తులు అవ్వండి, విముక్తులయ్యి ప్రేమను పంచండి. మీ 10% ఆఫ్ ఇన్కమ్ని, మీ ఇన్కంలో 10%ని పేదల గురించి ఖర్చు పెట్టండి, పేదల చదువుల గురించి పెట్టండి, పక్కవాడికి సహాయం చేయడానికి ఉపయోగపడండి. అప్పుడు దేవుడు దగ్గరికి మీకు మీ యొక్క అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈ కార్పొరేట్ వాళ్ళు వేసిన అకౌంట్ మీ అకౌంట్లో డబ్బులు పడవు. థ్యాంక్ యూ.